దుఃఖం అద్దనకు ముట్టిపోతుంది, ఇంకా అద్దనుడేంటికి అచ్చేది ఉంటే రా ముట్టిపోతుంది. ప్రభు గుట్టంతా దుఃఖము రాని కానీ ఒక్కటి నాకు మేలు చేయాడేంది అంటే నేను ఎప్పుడు చూసినా నా వెనక నువ్వు కనబడాలి. పరమాత్మను ముందన పెట్టుకొని ఉంటే గురువుని ముంగడ పెట్టుకొని వెనకకెళ్ళి ఎన్ని దుఃఖాలన్నా రాని ఎన్ని అన్నా రాని అనుభవించేద్దాం, ముట్టిపోతుంది. ఎప్పుడు చేసిన పాప ఫలమో ఎప్పుడు చేసిన కర్మ ఫలమో ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేసిన కర్మ ఫలం ముంగట ఉంటుంది బిడ్డ. అందుకోసమనే ఇది తల్లి ప్రసవించినప్పుడు ఒక పిల్లగానే ప్రసవించలేదు, పిల్లవాడి కర్మను కూడా ప్రసవించింది, పిల్లవాడి జీవితాన్ని కూడా తల్లి ప్రసవించింది ఆనాడే. పిల్లవాడు వాడి జీవితము వాడి కర్మ అంతా వాడెంబటనే వచ్చింది. కాబట్టి జన్మత వచ్చినటువంటి ప్రారంభమును ఎవరు ఎప్పుడు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా అది మారదు బిడ్డ. మారితే అది బ్రహ్మరాత కాదు. కాబట్టి ఒకవైపు సుఖ దుఃఖాలు అనుభవిస్తూనే రెండవ వైపు మానవ ప్రయత్నం. ఈ జన్మలో నేను పరమాత్మను సాధిస్తా, ఆత్మానుభవం పొందుతా అన్న ఒక పట్టుదల రావాలా. ఇది మానవ జన్మకు ఒక్కదానికి వస్తుంది, మిగిలిన జన్మలకు రాదు. అవి వాడి జీవితంలో సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఉంటాయి, భోగిస్తే చనిపోతాయి. కానీ నేను పరమాత్మను పొందాలా, ఆత్మ సాక్షాత్కరించుకోవాలా అన్న బుద్ధి వేరే జీవులకు రాదు, ఒక మానవుడికి తప్ప. మరి మానవులకు అందరికీ వస్తుందా ఈ బుద్ధి అంటే కొంతమందికి వస్తుంది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. అందరూ ఉన్నారు కానీ మీరు కొంతమందే ఉన్నారు. కొంతమందికే ఈ బుద్ధి ఎందుకు కలిగింది ఇంతమందిలా అంటే మీ పుణ్య విశేషం బిడ్డ. మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో, ఏ ధర్మ కార్యాలు చేసిండ్రో ఆ పదమే ఇప్పుడు మిమ్మల్ని ఈ రూపంలో గురు ముంగట గురు బోధ ముంగట మిమ్మల్ని నిల్చుండబెట్టింది. లేకుంటే ఇటు రాకపోతుంటారు. మీరు అచ్చదు చాలా మంచిదైంది, మరి అయిందా అంటే కాలేదు. ఎప్పుడైతుంది గురువు చెప్పిన ఆజ్ఞలో, గురువు చెప్పినటువంటి లక్ష్యమును ఇగో ఇక్కడ దాకా ఏరు బిడ్డ అని ఏదైతే గురువు చూపిస్తున్నాడో అక్కడ దాకా నువ్వు ఏరినప్పుడు అప్పుడు మన ఫలం తీరుతుంది అన్నట్టు. కాబట్టి మన యొక్క ఏంటిది ఆత్మపదం, ఆత్మానుభవం. పెద్దలు చెప్పింది దైవానుభవం కాదు, దైవ సాక్షాత్కారం కాదు, దైవానుగ్రహం కాదు, ఆత్మానుగ్రహం, ఆత్మానుభవం పొందాలి. ఎవరు పొందుతారు ఇది? ఎవడైనా పొందవచ్చు. అందరూ పొందుతారా? పట్టుదల ఉన్న వాళ్ళందరూ పొందుతారు. ధీరుల చేతనే దేశమాచార్యోపదేశంబు చేయనర్తి తెలియబడి గోలతో తెలబ. ధీరులు నపుంసకులు తిరిగి పొందలు వీళ్ళతో అయ్యేటి పని కాదు ఇది. ఆడు ఉపదేశం తీసుకుంటాడు, పోగానే వారం రోజులకు ఒక దుడ్డే చచ్చిపోయింది అనుకో, ఒరే దుడ్డే చచ్చిపోయింది ఏమైందిరా, ఉపదేశం నీకు పనికిరాలేదురా. అవునే రాగానే దుడ్డే చచ్చిపోయింది, బందే కరెక్టే నువ్వు అన్నది బాగుంది. 9వ రోజు మళ్ళీ చేయడి. ఇట్లా కాదు, ఇటువంటి వాళ్ళతో పొందబడలేదు ఇప్పటి వరకు, ఇక ముందు కూడా పొందబడదు. ధీరులు బుద్ధిమంతులు కావాలి. దీంట్లో పైల్వాన్లు బలవంతులు కాదు. విజయం పొందేది బుద్ధి ఉన్న వాళ్ళు ఈ తోవలో విజయం పొందుతారు, ఈ రంగంలో విజయం పొందుతారు. ఎవరు? బుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే. అమ్మ బుద్ధి అందరికీ ఉన్నది కదా, అందరికీ బుద్ధి ఉన్నది కానీ సంసార బుద్ధి ఉన్నది. ఎవరికి ఆత్మ బుద్ధి వస్తుందో, ఎవరి ఈ జన్మములోనే నేను ఆత్మానుభవం పొంది తీరుతా, అదే వాళ్ళు ఎట్లా పొందిండు నేను ఎట్లా పొందా, బరాబరు నేను కూడా పొందుతా అన్న ఈ పట్టుదల ఎవరికి ఏ బుద్ధికి వస్తుందో వాళ్ళు తరించిపోతారు బిడ్డ. వాళ్ళని ఎవడు ఆపలేడిగా, ఏ శక్తి ఆపలేదు, ఏ నవగ్రహాలు అడ్డగించలేవు. కాబట్టి
తపన రావాలా, మొదలు తపన రావాలా. నేను ఈ జన్మములోనే ఎందుకు సాధించద్దు, వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది, నాకెట్లా సాధ్యం కాదు, నేనెందుకు తక్కున్నా, ఇక్క పట్టుదల రావాలా. ఇందులో వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు అవుతున్నాయి కానీ నాతోనేమవుతుందిరా, నాతో నీది అవుతుందా, కాదు ఇక నీతోని కాదు, ఈ జన్మల నీతోని కాదు, ఇక అయిపోయి కథం ఆయన పేరు కొట్టేది, ఇక దిక్కులే కానీ పని చేసుకోవాడ పైసలు అంటే వస్తాయి, ఇటు వస్తే దండు నీకు ఇక ఏమి రాదు, ఇటు వస్తే ఇక అదే పట్టు లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ రాలేదు, జ్ఞానం ఉన్నది కానీ దాని మీద శ్రద్ధ రాలేదు. అశ్రద్ధా పురుషులకు జ్ఞానం అబ్బింది అని ఇప్పటి వరకు ఏ దాఖలా లేదు, ఎవరూ చెప్పలేదు. కాబట్టి ఒకవైపు గురువాక్యమును జపం చేస్తూనే రెండవ వైపు జ్ఞానాన్ని సంపాదించాలి. పక్షికి రెండు రెక్కలు ఎగురితే ఎట్లయితే పైకి ఎగురుతుందో, రెండు రెక్కలు ఊపితేనే అట్లనే మనం కూడా రెండు రెక్కలు ఊపాలా. ఒకవైపు కర్మ చేస్తూనే, ఒకవైపు భక్తి చేస్తూనే రెండవ వైపు జ్ఞానమును సంపాదించాలి. నేనెవడిని అన్న జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ దేహం అనే పట్టణంలో మంత్రం ఇచ్చిన నేనెవడిని, ఇన్న నీవెవడివి, నీ కాలు ఇన్నదా, చేతు ఇన్నదా, చెంపలు ఇన్నదా, ఏ అవయవం ఇన్నది గురుమంత్రం. గురు చెప్పినప్పుడు నీది ఏది ఇన్నదో, ఏది ఉంటే విన్నదో, ఏది విన్నదో, గురువు ఏది ఉంటే అది చెప్పిండో, ఏది ఉంటే శిష్యుడు ఇన్నడో, ఈ సంధిని ఎప్పటిదాకా మనకు అర్థం కాదో అప్పటిదాకా కుదరదు. కాబట్టి జీవితమంతా ప్రయత్నం చేసి ఆ సంధిని మనం విచారం చేసి, సత్సంగం చేసి, సాధువుల సేవ చేసి, జ్ఞానుల సేవ చేసి, వారి అనుగ్రహాన్ని పొంది, మీ గురు మా గురు లేదు బిడ్డ, జ్ఞానం చిన్న పిల్లవాడు చెప్పినా వినాలి, 5 ఏళ్ళ పిల్లగాడు చెప్పినా జ్ఞానం ఆగ పోరాడు చెప్పింది నేను ఇంటనా నాకు అట్లకు, 5 ఏళ్ళ పిల్లగాడు చెప్పినా వినాలి, 90 ఏళ్ళ ముసలోడైనా అబద్ధం చెప్తే వినద్దు, 5 ఏళ్ళ పిల్లగాడైనా సత్యం చెప్తే వినాలి. కాబట్టి ఇది వయసుతో నిమిత్తం లేదు, ఇది బుద్ధి బలం, సత్యం, అనుభవం. ఇది అనుభవ విద్య, పుస్తక విద్య కాదు. వేదాంతం ఆ పుస్తకంలో ఈ పుస్తకంలో ఉన్నది, ఏ పుస్తకాలు చదివినా నీకు జ్ఞానం రాదు. నేను గట్టిగా చెప్తున్నాను, కొంత వస్తుంది, మొత్తం రాదా అంటే కొంత వస్తుంది, కొంత వస్తుంది కానీ అది చాలదు. కాబట్టి అనుభవ జ్ఞానం, వేదాలన్నీ శాస్త్రాలన్నీ ఎవరి నుంచి వచ్చినాయి? అనుభవజ్ఞుల నుంచి. అనుభవజ్ఞులు రాస్తే శాస్త్రమైంది, అనుభవజ్ఞులు చెప్పింది శాస్త్రమైంది. కానీ శాస్త్రంతో అనుభవజ్ఞులు తయారైనా లేదు, అనుభవజ్ఞుల వలన శాస్త్రాలు తయారైనవి. కాబట్టి అనుభవం పెద్దది, అన్నిటికంటే అనుభవంగా దేవుడు అనుభవం కావాలి. మనకేమైనా చూడాలన్న బుద్ధి ఉన్నది, ఈ చూడాలన్న బుద్ధే మనల్ని కొంప నుంచి ఎక్కకు నుంచేస్తుంది. చూడాలన్న బుద్ధి ఎట్లా చూడాలా? కిరీటము పెట్టుకొని రావాలా, భుజ కిరీటాలు ఉండాలా, శంకర చక్రాలు ఉండాలా, ఇట్లా గద పట్టుకున్నాలా, శూలం పట్టుకున్నాలా, ఇట్లా అత్తే దేవుడు అంటావు. ఈ బుద్ధి గురుపుత్రులకు ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా నీకు దేవుడు కనబడడు. రూపం ఉన్నది, దేవుడు ఎట్లయితుంది? రాముడికి రూపం వచ్చింది, ఉన్నాడా? కృష్ణుడికి రూపం వచ్చింది, ఉన్నాడా? దశావతారులకు రూపం వచ్చింది, ఉన్నాయా? ఇవన్నీ పోయినాయి. మరి దేవుడు కూడా పోయినట్టేనా? దేవుడు కూడా. అది ఏది ఉంటే ఇవన్నీ అచ్చిపోతున్నాయో అది ఏది ఉంటే జగత్తు కనబడుతున్నదో అది. దాని గురించి విచారం చేయాలి, దాని గురించి శ్రద్ధ పట్టాలి. అది తెలుసుకునటానికి తపన ఎప్పుడు మనల్ని వస్తుందో అప్పుడు గురువు యొక్క అనుగ్రహం మన మీదికి వచ్చినట్టు. ఎప్పటిదాకా మనము
సంసారం వెంబడి తిరుగుతూ ఉన్నామో అప్పటిదాకా గురువు అనుగ్రహం మనకు రాలేదన్నమాట. ఎప్పుడు నీ బుద్ధి ఆత్మ వైపు మరలిందో, తెలుసుకున్నాలన్న తపన వచ్చిందో, అప్పుడు పరమాత్మని అనుగ్రహం మన మీదకి వచ్చిందన్నమాట. కాబట్టి మీరందరూ ఒకవైపు కర్మ చేస్తున్నాయి, రెండవ వైపు జ్ఞానాన్ని సంపాదించి ఇప్పుడు సంపాదించకుంటే మరెప్పుడు సంపాదించలేవిగా, ఎప్పుడు సంపాదించలేవిగా. అవసరం కూబ్ మిలా దిల్దార్. కబీర్ సాబ్ అన్నాడు, రే అవసరం కూబ్ వచ్చింది, ఇప్పుడు అవసరం కూబ్ మిలా దిల్దార్. నౌక ఆకే లగే కినార్. ఓడ ఒడ్డుకాడ వచ్చి నిల్చున్నది. ఎక్కడి ఏమైనా ఓడొచ్చింది. జరాగేకి కొడుకు లెక్క ఉన్నది. ఇంకా కోడలు ఇట్లా చేయాలా, ఇంకా బర్రెని ఇట్లా చేయాలా, దుడ్డని ఇట్లా చేయాలా. అట్లా చేసే వరకు అది సిల్లులు పడుతుంది. ఓడ అచ్చిగాడు ఎంతసేపు